హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ముందుగా ఈరోజు రిలీజ్ అయిన ప్రియదర్శిని నటించిన మిత్రమండలి మూవీ ఎలా ఉందో ఇప్పటిదాకా ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. జెన్యున్గా చెప్పండి, కానీ బాగాలేకపోయినా సరే బాగుంది అని మాత్రం కామెంట్ చేయకండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేదా బాగాలేదని చెప్పండి, అంతే. చిరంజీవి గారి నయనతార కలిసి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల అనే మెలడీ సాంగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నాకైతే నచ్చింది. మరి మీరు సాంగ్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో చెప్పండి. చిరంజీవి గారి నుంచి ఈ అప్డేట్ మాత్రమే కాదు, చిరంజీవి గారు బాబు కాంబినేషన్లో రాబోతున్న మూవీలో ఇద్దరు హీరోయిన్స్కి అయితే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అందులో ఒక హీరోయిన్గా రాశి ఖన్నాని, ఇంకో హీరోయిన్గా మాలవిక మోహనాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ చేస్తున్న కొత్త సినిమాలో శ్రీలీల ఏజెంట్ మిర్చి క్యారెక్టర్లో కనిపిస్తుందని పోస్టర్ని అయితే విడుదల చేయడం జరిగింది. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తుంబాడ్ మూవీకి సీక్వెల్గా రాబోతున్న తుంబాడ్ 2లో శ్రద్ధా కపూర్ ఒక కీ రోల్ చేస్తుందని అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది మూవీ టీం. సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏడిగట్టు గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ చూసిన తర్వాత నాకైతే ఓకే అనిపించింది. సాయి దుర్గా తేజ్ కూడా చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది గ్లిమ్స్ చూసిన తర్వాత. అజయ్ దేవగన్, రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న దేతే ప్యార్ దే 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నాకైతే ఈ ట్రైలర్ చాలా వరస్ట్గా అయితే అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు గూగుల్ క్లౌడ్తో కలిసి ఒక ఓపెన్ ఏఐ బ్యాండ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఓపెన్ ఏఐ బ్యాండ్కి కూడా సీక్రెట్ మౌంటైన్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన కలిసి నటిస్తున్న థామా నుంచి పాయిజన్ బేబీ అనే లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం.